Good morning everyone. My name is Akhil. Today I am explaining about basic web terminologies. ఈ టెర్మినాలజీస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ అంటే ఏదైతే మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ కి ఇచ్చే నేమ్ ఉంటుందో దాన్ని డొమైన్ నేమ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మధ్యలో రాసామో దీన్నే డొమైన్ నేమ్ అంటారు. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ కి ఇచ్చుకునే నేమ్ అనేది డొమైన్ నేమ్. అండ్ దాని తర్వాత డిఎన్ఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి డొమైన్ నేమ్ సర్వర్. మనం ఇచ్చిన డొమైన్ నేమ్ ని ఈ డొమైన్ నేమ్ సర్వర్ ఏం చేస్తుంది అంటే బైనరీలో కన్వర్ట్ చేసుకుంటుంది. బైనరీలో కన్వర్ట్ చేసుకుని ఈ ఐపీ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఐపీ అడ్రస్ లో కన్వర్ట్ చేసుకుని తన సర్వర్ లో ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన లింక్స్ ఏవైతే ఉన్నాయో వెబ్సైట్స్ మనకి చూపిస్తుంది అనమాట. అండ్ దీని తర్వాత యూఆర్ఎల్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. మనం క్రియేట్ చేసిన పేజ్ కి ఆ వెబ్ సర్వర్ లో ఒక లొకేషన్ అనేది ఉంటుంది. ఆల్ ఓవర్ వెబ్సైట్ కనే కాదు, ఒక ఇమేజ్ కి లేదంటే మనం క్రియేట్ చేసిన టెక్స్ట్ కానీ వీడియో కానీ ఒక యూనిఫామ్ అడ్రస్ అనేది ఉంటుంది సెపరేట్ గా. ఆ అడ్రస్ ని యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి వెబ్ బ్రౌజర్ అనేది మనం క్రియేట్ చేసిన వెబ్ పేజెస్ ని యాక్సెస్ చేయడానికి వెబ్ బ్రౌజర్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెబ్ సర్వర్ అంటే ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా డిఎన్ఎస్, ఆ డిఎన్ఎస్ లో ఉండే సర్వర్స్ ఐపీ అడ్రసెస్ అనేవి ఈ వెబ్ సర్వర్ లో స్టోర్ చేసుకోవడానికి వెబ్ సర్వర్ యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఐపీ అడ్రస్ అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అడ్రస్. ఏదైతే ఇంటర్నెట్ తో కనెక్షన్ ఉన్న ప్రతి డివైస్ కి యూనిఫామ్ గా ఒక ఐడెంటిటీ అనేది ఉండడానికి ఐపీ అడ్రస్ అనేది యూజ్ అవుతుంది. మనం HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ HTML అనేది ఏదన్నా మనకున్న వెబ్ పేజ్ లో ఎలిమెంట్స్ ని ఇంక్లూడ్ చేయడానికి, లైక్ హెడ్ సెక్షన్ లో హెడ్డింగ్స్ కానీ లేదంటే బాడీలో ఏదైతే కంటెంట్ లేదంటే ఇమేజెస్ ని సమ్ ఇన్ఫర్మేషన్ ని ఇంక్లూడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సిఎస్ఎస్ అనేది ఈ క్రియేట్ చేసిన HTML వెబ్ పేజ్ కి లేఅవుట్ ఫామ్ చేయడానికి, లేదంటే స్టైల్స్ కానీ కలర్స్ డిజైన్స్ లాంటివి యాడ్ చేయడానికి సిఎస్ఎస్ యూజ్ అవుతుంది. అండ్ జావాస్క్రిప్ట్ అనేది యూజర్ సైడ్ ప్రోగ్రామింగ్ చేయడానికి యూజ్ అవుతుంది.